96 ఏళ్ల వయసులో ఆమె రాష్ట్రపతి ముందు నిలబడ్డది కేవలం నీడలతో బతికించిన ఒక గొప్ప చరిత్రను తన చేతులతో పట్టుకుని. ఆవిడే కర్ణాటకకు చెందిన భీమవ్వ. గడిచిన 70 ఏళ్ళలో ప్రపంచం మొత్తం సినిమాలు, స్మార్ట్ ఫోన్స్ వైపు వెళ్తుంటే ఆమె మాత్రం కొప్పల్లో ఒక చిన్న విలేజ్ లో ఉంటూ ఇండియా సెనిసియంట్ ఆర్ట్ తొగల గుంబయ్యాటను బ్రతికిస్తూ వచ్చింది. ఈమె కేవలం 14 ఏళ్ల వయసులోనే మొదలుపెట్టి లెదర్ షాడో పప్పెట్టిన మాస్టర్ అయింది. ఒక చిన్న తెర వెనకాల రామాయణ, మహాభారతం లాంటి గొప్ప పాత్రలకు ప్రాణం పోసింది. అండ్ ఈమె కేవలం ప్రదర్శనలు మాత్రమే చేయలేదు, 200 ఏళ్ల స్ట్రక్చర్గా ఉన్న మన పాత తోలుబొమ్మలను కాపాడి మన భారతీయ సంస్కృతిని ప్యారిస్, అమెరికా మరియు ఇటలీ లాంటి దేశాల వరకు తీసుకెళ్ళింది. కానీ ఫోక్ థియేటర్ ఆదరణ తగ్గిపోయి ఎన్నో ఆర్థిక కష్టాలు వచ్చినా సరే ఈమె ఆ కళను మాత్రం ఎప్పుడు వదిలేలేదు. చిన్న పిల్లలకి, యూత్ కి ట్రైనింగ్ ఇస్తూ ఈ లెగసీని తర్వాత తరానికి అందిస్తుంది. ఈ మధ్య ఆమె కళను గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. డిజిటల్ స్క్రీన్సే కాదు, మన తోలుబొమ్మల నీడ కూడా మన దేశాన్ని మొత్తాన్ని ఆకర్షించగలిగితే ఆమె నిరూపించింది.